ఆల్ మై డియర్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కు స్వాగతం. ముందుగా మన గురువుగారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు వైజాగ్లో సిఎంఆర్ గార్డెన్లో ఉన్న పిరమిడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ పిరమిడ్ని చేరుకోవాలంటే వైజాగ్ బస్ కాంప్లెక్స్ నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా వెళ్ళే బస్సుల్ని మనం ఎక్కినట్లయితే ఇది కొమ్మత్ జంక్షన్ దగ్గర దిగాలి మాస్టర్స్. లేదంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఫ్రీక్వెంట్గా ఆటోలు ఉంటాయి మాస్టర్స్. మనం ఆటోని తీసుకున్నట్లయితే మనం పిరమిడ్ గేట్ దగ్గరే ఆటోలు మనకి ఆగుతాయి మాస్టర్స్. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ మాస్టర్స్. మనం గేట్ లోపలికి వెళ్ళి పిరమిడ్ లోపలికి వెళ్ళొచ్చు మాస్టర్స్. ఈ పిరమిడ్ సుమారుగా వైజాగ్ బస్ కాంప్లెక్స్ నుంచి 17 కిలోమీటర్లు వస్తుంది మాస్టర్స్. ఈ మార్గమధ్యంలో మనకి క్రికెట్ స్టేడియం ఉంటుంది మాస్టర్స్, కంబాల కొండ పార్క్ ఉంటుంది మాస్టర్స్, జూ పార్క్ కూడా ఉంటుంది. జూ పార్క్ నుంచి సుమారుగా 5 కిలోమీటర్లు మనకి వస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ పిరమిడ్ని మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ ఇది ప్రారంభోత్సవం చేశారు మాస్టర్స్. అంటే అక్కడ ఈ పిరమిడ్కి ఎంత శక్తి ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి మాస్టర్. కావున ప్రతి ఒక్క మాస్టరు ఈ పిరమిడ్ని వినియోగించుకోవాలి మాస్టర్స్. అక్కడికి వెళ్ళాలి మాస్టర్స్. అక్కడ ఈ ప్రకృతి మాత ఒడిలో ఆ పిరమిడ్ ఎంతో చక్కగా ఉంది మాస్టర్స్. అక్కడ సిఎంఆర్ వాళ్ళ నర్సరీ కూడా ఉంటుంది మాస్టర్స్. మనం పిరమిడ్కి వెళ్ళే మార్గమధ్యంలో మొదటిగా నర్సరీ ఉంటుంది మాస్టర్స్. మనం పిరమిడ్కి వెళ్ళే దారిలో చుట్టూ ఆ సైడు ఈ సైడు మొక్కలు ఉంటాయి మాస్టర్స్. పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ ఉంటాయి మాస్టర్స్. కింద కూడా మట్టి రోడ్డు మాస్టర్స్. చక్కగా ఉంటుంది. మనం చాలాసేపు ఏదో ఒక అడవిలో వెళ్తున్నట్లుగా ఆ ఫీలింగ్ వస్తుంది మాస్టర్స్. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మాస్టర్స్. చెట్ల కింద కూడా చాలా ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది మాస్టర్స్. మనకి అక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు, బయట కూడా ధ్యానం చేసుకోవచ్చు మాస్టర్స్. చాలా బాగుంటుంది మాస్టర్స్. ఈ ప్రకృతి అందాలు, ఈ పిరమిడ్ యొక్క అందాలు, ఈ పిరమిడ్ గురించి విశేషాలు అన్నీ కూడా మీకు చూపిస్తున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, కావున ప్రతి ఒక్కరు ప్రతిసారి ఒకే సెంటర్ ఒకే పిరమిడ్ కాకుండా ఈ పిరమిడ్ కూడా ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి మాస్టర్స్. అవకాశం ఉంటే దగ్గరలో వాళ్ళైతే ప్రతిరోజు కూడా వెళ్ళవచ్చు. స్టూడెంట్స్ అయితే ప్రతిరోజు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు మాస్టర్స్. మార్నింగ్ 9 నుంచి 5 గంటల వరకు. ప్రతి పౌర్ణానికి అమావాస్య కూడా మార్నింగ్ 9 నుంచి 5 గంటల వరకు అక్కడ మనం మెడిటేషన్ అది చేసుకోవచ్చు మాస్టర్స్. అక్కడ మనం సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు, సత్సంగం చేసుకోవచ్చు మాస్టర్స్. బుక్స్ కూడా చదువుకోవచ్చు మాస్టర్స్. ఈ అవకాశం అంతా అక్కడ ఉంటుంది. కావున ప్రతి ఒక్క మాస్టర్ ఈ పిరమిడ్కి విజిట్ చేయాలి మాస్టర్స్. అక్కడ ఆ పిరమిడ్ యొక్క శక్తిని తీసుకోవాలి. ఆ ప్రకృతి మాత ఒడిలో ఉన్న ఆ పిరమిడ్ యొక్క శక్తిని అందరూ తీసుకోవాలి మాస్టర్స్. కంపల్సరీ పిరమిడ్కి విజిట్ చేయాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు పిరమిడ్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. సిఎంఆర్ గార్డెన్లో పిరమిడ్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇది ఎంట్రన్స్ మాస్టర్స్. ఇక్కడ మనం వైజాగ్ నుంచి వచ్చే దారి మాస్టర్స్. ఈ బస్సులు విజయనగరం, శ్రీకాకుళం, ఆనందపురం వెళ్ళే రూట్ మాస్టర్స్. మనం ఇక్కడ కొమ్మత్ దగ్గరలో ఇక్కడ ఆటో కానీ బస్సు కానీ ఇక్కడ దిగచ్చు మాస్టర్స్. రోడ్డుకి అతి సమీపంలో ఈ సిఎంఆర్ గార్డెన్లో ఉన్న పిరమిడ్ ఉంటుంది మాస్టర్స్. మనం ఈ సెంటర్లో దిగితే చాలా వాకబుల్ డిస్టెన్స్ మాస్టర్స్. మనం సిఎంఆర్ పిరమిడ్ లోపలికి వెళ్తున్నాం మాస్టర్స్. ఇటు చుట్టూ చెట్లతో నిండి ఉంటుంది మాస్టర్స్. ఇరువైపులా చెట్లు ఉంటాయి మాస్టర్స్. ఇక్కడంతా మట్టి రోడ్డు మాస్టర్స్. చక్కగా ఈ మట్టి రోడ్లో ఇరువైపులా చెట్ల లోపల నుంచి మనం పిరమిడ్ లోపలికి వెళ్ళాలి మాస్టర్స్. ఇది ఫస్ట్ ముందు భాగంలో నర్సరీ ఉంటుంది మాస్టర్స్. చాలా రకాల చెట్లు ఇక్కడ మీకు లభిస్తాయి మాస్టర్స్. మనం ఈ నర్సరీ మొక్కలను కూడా మనం కొనుక్కొని తీసుకువెళ్ళచ్చు మాస్టర్స్.
ముందంతా నర్సరీ ఉంటుంది మాస్టర్స్. ఇదంతా నర్సరీ భాగం మాస్టర్స్. రకరకాలైన పూల మొక్కలు, పళ్ళు మొక్కలు ఇక్కడ ఉంటాయి మాస్టర్స్. ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు. ఇది పిరమిడ్కి వెళ్ళే దారి మాస్టర్స్. చక్కగా ఇక్కడ మట్టి రోడ్డే ఉంటుంది మాస్టర్. ఇవన్నీ నర్సరీ మొక్కలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం పిరమిడ్కి వెళ్తున్నాం మాస్టర్స్. ఈ పిరమిడ్కి వెళ్ళే దారిలో ఇక్కడన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మాస్టర్స్. మామిడి చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు. ఈ చెట్ల కింద భాగంగా కూడా చాలా ప్లేస్ బాగుంటుంది మాస్టర్స్. ఇక్కడ మనం బుక్స్ చదువుకోవచ్చు, మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, సజ్జన సాంగత్యం కూడా చేసుకోవచ్చు మాస్టర్స్. మన ధ్యాన అనుభవాలు కూడా చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఈ ప్రకృతి మనం ఎంత బాగుందో చూడండి మాస్టర్స్. ఈ పిరమిడ్ మన ప్రకృతి ఒడిలో ఈ పిరమిడ్ ఉంటుంది మాస్టర్స్. మనం పిరమిడ్కి వెళ్ళే మార్గ మధ్యంలో ఈ చెట్లు మాస్టర్స్. ఈ చెట్ల కింద కూడా చాలా ప్లేస్ ఉంటుంది మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్ ఇక్కడికి రావాలి మాస్టర్స్. ఈ ప్రకృతి యొక్క శక్తిని తీసుకోవాలి, ఈ పిరమిడ్ యొక్క శక్తిని తీసుకోవాలి మాస్టర్స్. ఇక్కడికి ఫ్యామిలీస్తో కూడా చక్కగా వచ్చి ఆనందించవచ్చు మాస్టర్స్. ఈ శక్తిని తీసుకోవచ్చు. స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి బుక్స్ చదువుకోవచ్చు. ఇక్కడ ఈ పిరమిడ్ టైమింగ్స్ 9 to 5 అని చెప్తున్నారు మాస్టర్స్. మనం ఈ టైంని మనం వినియోగించుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి మాస్టర్స్. ఈ ప్రకృతి ఎంతో బాగుంది మాస్టర్స్. మనం ఈ పిరమిడ్ శక్తిని కూడా తీసుకోవాలి మాస్టర్స్. ఈ పిరమిడ్ మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చేతుల మీదుగా ఈ పిరమిడ్ కూడా ఇక్కడ ఓపెన్ అయింది మాస్టర్స్. మన గురువు గారు వచ్చి ఈ ప్లేస్లో ఈ పిరమిడ్ను ఓపెన్ చేశారంటే ఈ యొక్క పిరమిడ్ శక్తి ఎంత ఉంటుందో మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఈ యొక్క ప్లేసు శక్తి కూడా ఎంత ఉంటుందో మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఓకే మాస్టర్, పిరమిడ్కి దగ్గరగా మనం వస్తున్నాం మాస్టర్స్. ఈ పిరమిడ్ దగ్గరలో ఇవి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి మాస్టర్స్. ఈ చుట్టూ ప్రకృతి మాస్టర్స్. ఇవి మనం వచ్చిన ప్లేస్ మాస్టర్స్ ఇది. ఓకే మాస్టర్స్, మనం పిరమిడ్ పక్కన ఈ చిన్న చిన్న ఇల్లులు మాస్టర్స్ ఇవి. ఓకే మాస్టర్స్, మనం పిరమిడ్కి వెళ్తున్నాం మాస్టర్స్. ఇది పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ దగ్గరగా వెళ్తున్నాం మాస్టర్స్. ఇది సిఎంఆర్ గార్డెన్లో పిరమిడ్ మాస్టర్ ఇది. ఓకే మాస్టర్స్, మనం పిరమిడ్ దగ్గరగా వెళ్తాము. ఈ పిరమిడ్ మన సార్ చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ పిరమిడ్కి 4 వైపులా 4 నీటి కొలనులు, 4 డోర్స్ ఉంటాయి మాస్టర్స్. ఇది ఫస్ట్ డోర్ మాస్టర్. చుట్టూ ప్రకృతి మాస్టర్స్. ఇదంతా అద్దాలతో కూడిన డోర్స్ ఉంటాయి మాస్టర్స్ ఇక్కడ.
ఇది సెకండ్ కొలన్ మాస్టర్స్. ఇక్కడ సెకండ్ డోర్ ఉంటుంది మాస్టర్స్. అండ్ ఇప్పుడు థర్డ్ కొలన్ మాస్టర్స్. ఇది థర్డ్ డోర్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఫోర్త్ కొలన్ దగ్గరికి వెళ్తున్నాం మాస్టర్స్. ఇది ఫోర్త్ డోర్ మాస్టర్స్. మన పిరమిడ్ చుట్టూ 4 డోర్స్ ఉంటాయి మాస్టర్స్. ఇప్పుడు మన పిరమిడ్ లోపల భాగంలో ఉన్నాం మాస్టర్స్. చాలా విశాలంగా ఉన్న ఈ పిరమిడ్ మాస్టర్స్. చుట్టూ 4 డోర్లు. ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉన్న ఫోటో మాస్టర్స్. అద్దాలతో కూడిన డోర్స్ మాస్టర్స్. చుట్టూను 4 వైపులా 4 డోర్లు ఉంటాయి మాస్టర్స్. ఇది కింద భాగం మాస్టర్స్. పిరమిడ్కి కింద భాగం. పైన కింగ్ ఛాంబర్ కూడా ఉంటుంది ఇది ఈ పిరమిడ్కి. చూడండి మాస్టర్స్, ఎంత విశాలంగా ప్రకృతి విడుదల ఎంత హాయిగా ఉంటుందో ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి మాస్టర్స్. ఆధ్యాత్మిక బుక్స్. మనం బుక్స్ కూడా చదువుకోవచ్చు ఇక్కడ జ్ఞానం చేసుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, ఒకరికొకరు అనుభవాలు కూడా చెప్పుకోవచ్చు మాస్టర్స్. కావున ప్రతి ఒక్క మాస్టర్ ఇక్కడికి రావాలి మాస్టర్స్. ఈ పిరమిడ్ యొక్క శక్తిని తీసుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు రావాలి, అందరూ వచ్చి ఇక్కడ జ్ఞానం చేసుకోవాలి మాస్టర్స్. ఇదంతా కింద ధ్యానం చేసుకునే భాగం మాస్టర్స్. ఎంత విశాలంగా ఉందో మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం కింగ్ ఛాంబర్కి వెళ్తున్నాం మాస్టర్స్. కిందన ఎంతమంది అయితే చేసుకోవచ్చో పైన కూడా అంతే మందికి ప్లేస్ ఉంటుంది మాస్టర్స్. చాలా విశాలంగా ఉంటుంది. పిరమిడ్ చాలా పెద్ద పిరమిడ్ మాస్టర్స్. ప్రతి ఒక్కరు రావాలి, జ్ఞానం చేసుకోవాలి మాస్టర్స్. ఇది పైన కింగ్ ఛాంబర్ మాస్టర్స్. చుట్టూ కిటికీలు అవి ఉంటే వెలుతురు వస్తుంది మాస్టర్స్ మనకి. కిందన ఎంత ప్లేస్ అయితే ఉందో పైన కూడా అంతే ప్లేస్ ఉంటుంది మాస్టర్స్. ఇదంతా కింగ్ ఛాంబర్ పై భాగం మాస్టర్. ఇక్కడ కూడా అందరూ జ్ఞానం చేసుకోవచ్చు మాస్టర్స్. ఇక్కడ మార్నింగ్ మనం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉండొచ్చు మాస్టర్స్ ఇక్కడ మనం. చాలా విశాలంగా ఉంది మాస్టర్స్. ఇక్కడ చల్లగా హాయిగా కూడా ఉంటుంది. ప్రకృతి మాత ఒడిలో ఈ పిరమిడ్ ఉన్నది మాస్టర్స్. ప్రతి ఒక్కరు వచ్చి ఈ పిరమిడ్ శక్తిని తీసుకోవాలి మాస్టర్స్. దగ్గర ఉన్న వాళ్ళైతే అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా రావచ్చు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం కింగ్ ఛాంబర్ నుంచి కిందకి వెళ్తున్నాం మాస్టర్స్. ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ ఉపయోగించుకోవాలి మాస్టర్స్. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు జూకి అతి సమీపంలో జూ నుంచి ఒక 5 కిలోమీటర్స్ సుమారుగా ఉంటుంది మాస్టర్స్. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి ఈ పిరమిడ్ శక్తిని తీసుకోవాలి మాస్టర్స్.
బుద్ధుడు ధ్యానం చేస్తున్న ఫోటో మాస్టర్స్. ఇక్కడ ఇదంతా పిరమిడ్ లోపల భాగం మాస్టర్స్, కింద భాగము. మనకి కాంప్లెక్స్ నుంచి అయితే సుమారుగా ఒక 17 కిలోమీటర్లు ఉంటుంది మాస్టర్స్ ఇక్కడికి రానందుకు. విజయనగరం, శ్రీకాకుళం, ఆనందపురం వెళ్ళే బస్సులు కానీ ఆటోలు కానీ మన కాంప్లెక్స్ నుంచి ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఇక్కడికి రావచ్చు మాస్టర్స్. పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలి, అందరూ ఉపయోగించుకోవాలి. చాలా చక్కగా ప్రకృతి మాత గుడిలో ఇంత విశాలమైన పిరమిడ్ మనకి అతి సమీపంలో ఉంది మాస్టర్స్. పిరమిడ్ బయటికి వస్తున్నాం మాస్టర్స్. మనం ఇదంతా పిరమిడ్ బయట. ప్రకృతితో కూడిన ప్రదేశం మాస్టర్స్. ఇదంతా ఎంతో హాయిగా ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ ప్రతి ఒక్క మాస్టర్ వైజాగ్లో ఉన్న, వైజాగ్ వచ్చిన ఈ పిరమిడ్ని అందరూ ఉపయోగించుకోవాలి మాస్టర్స్. చక్కగా పౌర్ణమి, అమావాస్యలో మార్నింగ్ పూట వచ్చి కూడా ఇక్కడ జ్ఞానం చేసుకోవచ్చు మాస్టర్స్. పండగల్లో, ప్రతి అకేషన్లో, సండేస్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫ్యామిలీస్తో కూడా ఇక్కడికి రావచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి మాస్టర్స్. ఎంత చక్కటి ఈ ప్రకృతిలో హాయిగా గడపాలి మాస్టర్స్. మనకి సిటీ లిమ్స్లోనే ఈ పిరమిడ్ ఇంత చక్కగా ఉంది మాస్టర్స్. మనకి ఇంత ప్రకృతి వనంలో మనకు వైజాగ్ నుంచి సుమారుగా ఒక 17 కిలోమీటర్లు వస్తుంది మాస్టర్స్. కొమ్మాది జంక్షన్ దగ్గరలో ఉంటుంది ఇది. మనం బయటికి వెళ్ళే మార్గం మాస్టర్స్. ఇప్పుడు ఇది ఈ చెట్ల కింద కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు మాస్టర్స్. స్వాధ్యాయనం చేసుకోవచ్చు, సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు మాస్టర్స్. ఇవన్నీ పెద్ద పెద్ద సపోటా చెట్లు మాస్టర్స్. సపోటా పళ్ళు ఉన్న చెట్లు మాస్టర్స్. ఇవన్నీ న్యాచురల్ ఫ్రూట్స్ మాస్టర్స్. ఇవన్నీ ఇక్కడ మామిడి చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు మధ్యలో ఉంది మాస్టర్స్ ఈ పిరమిడ్. చూడండి మాస్టర్స్, ఈ చెట్ల కింద కూడా ప్లేస్ ఎంత బాగుందో. ఇదంతా మట్టి రోడ్డే మాస్టర్స్. వస్తే ఎంతో ఆనందం కలుగుతుంది మాస్టర్స్. చక్కగా హాయిగా ఉంటుంది మాస్టర్స్. మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. రోడ్డుకి చాలా లోపలికి ఈ పిరమిడ్ ఉంటుంది మాస్టర్స్ మనది. ఇదంతా సిఎంఆర్ నర్సరీ మాస్టర్స్. ఇక్కడ మనకి ఏ మొక్క కావాలన్నా మనం కొనుక్కొని వెళ్ళవచ్చు. వీళ్ళు ఈ నర్సరీ మొక్కలని అమ్ముతూ ఉంటారు మాస్టర్స్.
ఇక్కడి నుంచే చాలా మొక్కలు అందరూ కొనుక్కొని వెళ్తుంటారు మాస్టర్స్. ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా వస్తూ ఉంటారు మాస్టర్స్. ఈ మొక్కల్ని, పిరమిడ్స్ని ఇవన్నీ చూపిస్తూ ఉంటుంటారు. మనం ఈ నర్సరీ కూడా విజిట్ చేయొచ్చు మాస్టర్స్. ఇక్కడ దగ్గరలో మనకి రకరకాలైన మొక్కలు ఇక్కడ ఉంటాయి మాస్టర్స్. మనకి ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు కూడా తీసుకొని వెళ్ళవచ్చు. చూడండి మాస్టర్స్, ఇదంతా నర్సరీ. మనం పిరమిడ్కి వెళ్ళే దారిలో ఈ నర్సరీ ఉంటుంది మాస్టర్స్. మనకి చూడలేని మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి మాస్టర్స్. చాలామంది చూసి ఉంటారు, చూడలేని వాళ్ళు కూడా ఇక్కడ రకరకాలైన మొక్కలు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అందాలని కూడా మనం తిలకించవచ్చు మాస్టర్స్. ఎన్నో రకాలైన మొక్కలు ఇక్కడ ఉంటాయి మాస్టర్స్. ఇవి గులాబీ మొక్కలు మాస్టర్స్. ఇక్కడ మనకు కావాలంటే ఈ కుండీలు కూడా ఉంటాయి మాస్టర్స్. ఇవి ఇండోర్ ప్లాంట్స్ మాస్టర్స్. ఇవన్నీ ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నాయో చూడండి మాస్టర్స్. ఈ మొక్కలు మనం ఇప్పుడు చూసి కూడా ఉండవచ్చు, చూసిన వారు కూడా ఉండవచ్చు మాస్టర్స్. కానీ మళ్ళీ ఒకసారి మనం రియల్గా దగ్గర నుంచి చూడొచ్చే అవకాశం ఇస్తున్నారు మాస్టర్స్. ఇక్కడ మనం ఈ మొక్కలన్నీ చక్కగా చూడొచ్చు. ఎవరికైనా కావాలన్నా తీసుకువెళ్ళచ్చు మాస్టర్స్. కొనుక్కొని వాళ్ళు అమ్ముతుంటారు మాస్టర్స్. చాలా చక్కగా చూడండి మాస్టర్స్, రకరకాలైన మొక్కలు ఉన్నాయి మాస్టర్స్. ఇంత పాజిటివ్ ఎనర్జీస్లో మనం ఎంతో పాజిటివ్ శక్తిని మనం తీసుకోవచ్చు మాస్టర్స్. కంపల్సరీ అందరూ విజిట్ చేయండి మాస్టర్స్. అందరూ రావాలి, ఈ యొక్క అనుభూతి అందరూ పొందాలి. ప్రతి ఒక్క మాస్టర్ రావాలి మాస్టర్స్. ఇక్కడ హాయిగా, ఆనందంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ చెట్ల మధ్యలోంచి తిరుగుతూ ఉంటే ఎంత పాజిటివ్ ఎనర్జీస్ వస్తుంటాయి మాస్టర్స్. మనకి హాయిగా ఉంటుంది. ఒక గంట సేపు అన్నీ మర్చిపోయి ఈ ప్రకృతి మాత ఒడిలో మనం తిరుగుతూ, ఆ పిరమిడ్లో మనం ధ్యానం చేస్తూ ఎంత హాయిగా ఉంటుందో మాస్టర్స్. మనం చూడండి మాస్టర్, రకరకాల మొక్కలన్నీ మనం పిరమిడ్కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ చూడొచ్చు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు కూడా ఉంటాయి మాస్టర్స్. రాళ్ళతో వీటిని తయారు చేశారు మాస్టర్స్. ఇది రైల్ ఇంజిన్ కింద, చిన్న చిన్న తాబేలు కింద. ఇక్కడ మనం పిరమిడ్కి వెళ్ళే మార్గమధ్యంలో ఇవి కనబడతాయి మాస్టర్స్. ఇక్కడ ఎంతో ప్లేస్ ఉంటుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం వచ్చే దారిలో ఎడమ చేతి వైపు ఈ ప్లేస్ అంతా కనబడుతుంది మాస్టర్స్. మనం ఇక్కడ చాలా అందంగా ఈ కట్టడం మనకు కనబడుతుంది మాస్టర్. మనం లోపలికి వచ్చే రైట్ సైడు మనకి ఇక్కడ శివలింగం ఒకటి ఉంటుంది మాస్టర్స్. చాలా బాగుంటుంది. ఈ శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లతో నుండి మధ్యలో శివలింగం ఉంటుంది మాస్టర్స్.
ఈశ్వరుడు మాస్టర్స్. ఇక్కడ మనం ఇప్పుడు శివలింగం బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం మాస్టర్స్. వెనుక భాగం నుంచి శివలింగం మాస్టర్స్. కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఇది పార్కింగ్ ఏరియా మాస్టర్స్. మన వెహికల్స్ని ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ మనకి పార్కింగ్ సదుపాయం కూడా కలదు మాస్టర్స్. ఇదంతా పార్కింగ్ ఏరియా మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ పిరమిడ్కి ప్రతి ఒక్కరు వచ్చి ఈ పిరమిడ్లో ఉండే ఈ శక్తిని అందరూ తీసుకోవాలి మాస్టర్స్. ఈ ప్రకృతి మాత ఒడిలో ఉన్న ఈ పిరమిడ్ శక్తిని తీసుకుంటూ అందరూ మెడిటేషన్ చేసుకోవాలి మాస్టర్స్. మన గురువుగారి సంకల్పం మేరకు ఈ జగమంతా ధ్యాన జగత్ కావాలి, ఈ జగమంతా శాఖాహార జగత్ కావాలి, ఈ జగమంతా పిరమిడ్ జగత్ కావాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.